ఎందుకన్నా కానీ ఇంతకాలానికి ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట అన్నారు, దాన్ని మనం స్వాగతించాలి. విజన్ 2047కి ఏదో జరుగుతుంది కాబట్టి 2025లో మేము ఈ భారాలన్నీ మోపుతాము అంటే మీకు తెలుసు కదా, టోల్ గేట్ ఆఖరికి స్థానిక రోడ్ల మీద కూడా టోల్ వేస్తామన్నారు. అలాగే ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తాము. అవన్నీ ఆ భారాలు మళ్ళీ రైతుల మీదే. ప్రైవేట్ ప్రాజెక్ట్ కట్టింది మీరు ఎందుకు వేస్తారు ఊరికినే రోడ్డు, దాన్ని వాడొద్దు అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా సూటిగా, ఒకటేమో ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. నిన్న కూడా కేంద్రాన్ని ఆయన లోకేష్ కంటే ముందు వెళ్ళినప్పుడు సహాయం కోసం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారి అని కూడా కలిసి చెప్పు వచ్చారు. సో డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి మీరు స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము ఇచ్చిన పథకాలన్నీ వెంటనే అమలు చేయలేకపోవచ్చు, నేను ఈ విషయం చెప్తున్నానని చేతులు ఎత్తేశారు. రెండో దశలో ఢిల్లీ వెళ్ళి నిధులు కావాలి, గ్యాప్ ఉందని ప్రకటించారు. మూడో దశలో ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రజలు ఇంకేమాత్రం భారాలు మోసే పరిస్థితులు లేరని చెప్తే, నిర్మలా సీతారామన్ కూడా దేశంలో కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, కొనుగోలు సామాన్యులు కొంటే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడదని చెప్పారు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. మధ్యతరగతికి ఉపశమనం ఇవ్వటం కూడా ఎందుకంటే వాటి డబ్బులు ఏం మిగలట్లేదని. అందుకని చంద్రబాబు నాయుడు నిజంగా ఇది మార్చుకుంటే బాగానే ఉంటుంది, కానీ ప్రత్యామ్నాయం ఏం చెప్తారు, మరి వనరుల సమీకరణకు ఏం చేస్తారు, అది ఆయన చెప్పడం లేదు. ఇన్నిసార్లు అడిగినా కానీ అమరావతికి అప్పు తెచ్చుకున్న తర్వాత ప్రపంచ బ్యాంకు, ఇదివరకు ఆయన ప్రపంచ బ్యాంకు బందీగానే అనేక సమస్యలు సవాళ్ళు ఎదుర్కొన్నారు. ఉద్యమాలు, విద్యుత్ శక్తి ఉద్యమం, బషీర్బాగ్ ఇలాంటివన్నీ అయ్యాయి. ఇప్పుడు కూడా ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుంటున్నారు. ప్రపంచ బ్యాంకు అప్పులో చాలా క్లియర్గా ఉంది, ఇది సెల్ఫ్ జనరేటివ్గా ఉండాలి, మీరు అక్కడ రోడ్ల మీద ఇది వేయాలి, ఇవన్నీ అని. అందుకని ప్రజల మీద భారాలు వేయకపోవటం అనే దానికి ప్రపంచ బ్యాంకుతో స్నేహానికి ఎలా కుదురుతుంది, ఈ పజిల్ చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో మనం చూడాలి. ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదు, పథకాలు అమలు జరపడం లేదన్నారు. మీరు జగన్ దగ్గరికి మనం వస్తాం కాబట్టి జగన్ కూడా అదే విమర్శ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక విధంగా జగన్ చంద్రబాబు కూడా ఒకటే చెప్తున్నారు, ఏది భారాలు వేయకూడదు అన్నది. భారాలు వేయకపోతే మరి మీరు ప్రత్యామ్నాయ వనరులు ఎలా సేకరిస్తారు, భూములు ఇస్తారా, ఉపాధి ఎలా కల్పిస్తారు, ఈ ప్రశ్నలన్నీ వీటికి సమాధానాలు లేవు, ప్రశ్నలే ఉన్నాయి. ఆయన కూడా రోజు నివేదికలు ఇచ్చి అదే చెప్తున్నారు, డబ్బులు లేవు అని ముందే తెలుసు కదా, మరి ఎందుకు ఇచ్చారు. చాలా చంద్రబాబును అభిమానించే వాళ్ళు కూడా మనం తప్పు చేశాము, మనం చెయ్యలేనివి చేస్తామని చెప్పి ఉండకూడదు. నీకు 5,000, నీకు 10,000, నీకు 15,000 అనే నిమ్మల రామానాయుడు చెప్పినట్టుగా అలా ఆ వీడియో, నిమ్మల రామానాయుడు వీడియో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొంతు చుట్టుకుందండి. అది చాలా వైరల్ అయిపోయింది. అప్పుడు ఆ చంకలో ఉన్న పాపకు తనకు 15,000 అని మళ్ళీ చూపించి ఇవన్నీ చేశారు. ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారు అక్కడ. కాబట్టి అయితే ఇప్పుడు ప్రజల మూడు కూడా ప్రశాంత్ కిషోర్ను కలిసినప్పుడైనా, ఇందాక మనం చెప్పిన కేకే సర్వే ఆయన చెప్పినా, ప్రజల్లో దీని మీద కొంత నిరసన విముఖత వస్తుంది. నేను నిన్న మొన్న కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా తిరిగిన చోట్ల చాలామందిని కలిశాను కూడా. ఒక విముఖత వస్తుంది, పథకాలు ఇవన్నీ అన్న తర్వాత ఆలస్యం అని కుదరదని చెప్తున్నారు, ఎలా అని. సో దీని నుంచి బయటపడాలి. ఈవెన్ విద్యుత్ శక్తి ఛార్జీలు కూడా, ట్రూ అప్ ఛార్జీలు అనండి, ఇంకోటి అనండి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఇంకా మరి విజన్ మార్చి ఏం చేస్తారు, ప్రజల మెప్పు ఏం చేస్తారని, ప్రజల మెప్పు ఎలా పొందుతారని అంతవరకు గుర్తించడం మటుకు స్వాగతించదగిందండి బేసిక్గా. సరే ఏంటి, కేడర్తో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక